అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను ముగ్గు చాలా బాగా వేశానండి. అదే ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. ఎంతైనా గుమ్మంకి ముగ్గే కదా అందము. అది కాక ఇవాళ చాలా బాగా వేసానని చెప్పేసి నేనే ఎన్నిసార్లు చూసుకున్నాను. ఇది శుక్రవారంలో రోజు తీసిన వీడియో అండి. ఈ మధ్య కొంచెం ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాను, దానివల్ల వీడియోస్ అనేది సరిగ్గా రావట్లేదు. ఇక్కడైతే ఫస్ట్ గుమ్మం కూడా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు అది రాసుకుంటున్నాను. ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గునైతే ఇక్కడ గుమ్మం దగ్గర అయితే వేస్తున్నానండి. ఎక్కువసేపు ఏమీ ఉండదు ఇది, ఎందుకంటే నైనా తిరుగుతూ ఉంటుంది కదా, గాలికి అది తొక్కేస్తూ ఉంటుంది. ఇంకా అయినా కూడా నేను కొంచెం చిన్నగా అట్లా వేసుకుందాము, అందంగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వేసుకుంటున్నాను. అంటే ఇంకా పొద్దున్నే ఫస్ట్ ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతే మనకు బాగుంటుందండి. ఏమైనా ఎంతైనా అది ఉండి వర్షం పడిపోయినా గుమ్మం అనేది నిండుగా అలంకరించుకుంటే మంచిగా ఉంటుంది అనేది నా ఫీలింగ్. అయితే ఏదైనా వర్షం పడి జల్లు కొట్టినప్పుడు మొత్తం వచ్చేస్తుంది. అయినా పర్లేదు, పెయింట్తో వేసింది ఉన్నా కూడా ఇట్లాగా పసుపు కుంకుమ అట్లా పెట్టుకోవడం అయితే నాకు రెగ్యులర్గా అలవాటు, అది ఇష్టం కూడా. ఇంక ఇంట్లో కూడా ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోవచ్చేయండి. ఇంక ఇక్కడ చిన్న చిన్న పనులన్నీ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇవాళ తులసమ్మ దగ్గర కూడా పూజించుకొని ముగ్గు అది పెట్టుకోవాలి. ఇప్పుడైతే తులసమ్మ దగ్గర ముగ్గు అయితే ఉంటుందిలేండి, పోవట్లేదు. ఇటు సైడు తులసమ్మ ఉన్నప్పుడైతే నైనా పడుకునేది కదా ముగ్గు వేసేసరికి, అప్పుడైతే ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం ప్లేస్ మార్చాం కదా, ఇప్పుడు పర్లేదు. మనం ఎలా పెట్టిన సెట్టింగ్ అలాగే నీట్గా ఉంటుంది. నేను అసలు ఆ చోటు కూడా వెళ్ళట్లేదు. ఇక్కడైతే ఇంకా వేసిన డెకరేషన్ సరిపోదన్నట్టుగా ఏదో ఇంకొంచెం అట్లా వేసుకుంటూ నేను కొంచెంసేపు అయితే అక్కడ కూర్చున్నానండి గడప దగ్గర. అటు ఇటు పెట్టిన మొక్కలు కూడా చాలా బాగా ఇగుర్లు అవి వచ్చి బాగున్నాయి. చూసారా, గుమ్మం కూడా బాగుంది కదా. నాకు కూడా బాగా నచ్చుతుందండి ఇట్లా కళకళ ఉంటే. ఇంక ఇక్కడ ఆల్రెడీ ఇల్లు అది క్లీన్ చేసేసాను, అందుకోసం అనేసి ఇట్లాగా వేస్ట్ క్లాత్ ఒకటి వేసి తుడిచేస్తున్నాను. మళ్ళీ ఇదంతా తొక్కేస్తాం కదా, మేమే ఇంట్లోకి బయటికి తిరిగేటప్పుడు అడుగులు వేసేస్తామని చెప్పేసి ఈ విధంగా అయితే తుడుస్తున్నానండి. ఎన్ని మ్యాట్స్ ఎక్కడ వేసినా నా బంగారం మాత్రం ఏదైనా వేస్ట్ క్లాత్ ఇదిలిచ్చి ఒక పక్కన వేసానంటే బంగారు తల్లి ఆ వేస్ట్ క్లాత్ మీదనే పడుకుంటుంది. ఇంకెక్కడే మ్యాట్స్ మీద అస్సలు పడుకోదు. మ్యాట్స్ మీద గలీజ్ చేయడం కానీ అట్లా ఏం చేయదండి. ఏదైనా ఇంట్లో అయినా అంతే, వేస్ట్ క్లాత్ ఏదైనా ఇదిలిచ్చి వేసానంటే ఆ వేస్ట్ క్లాత్ మీదనే పడుకుంటుంది. ఇంక ఇక్కడైతే పడుకొని ఉంది. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా చిన్నగా బార్డర్ ముగ్గు అయితే వేశాను. పసుపు అవి కూడా పెట్టేసి నీట్గా అలంకారం అయితే చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. చూసారా ఎంత బాగుందో, చెట్టు కూడా బాగా బుషీగా బాగా వస్తుంది. ఇంకా టిఫిన్కి అయితే ఇంట్లో వాళ్ళకి దోశలు వేస్తానండి. ఈరోజు ఎర్రగారం వేసున్నాను ఆల్రెడీ. ఇంకా పప్పుల చట్నీ పెద్దగా అడగలేదు, అందుకోసం అనేసి ఇక్కడైతే ఇంకా ఎర్రగారం ఉంది కదా సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా వీళ్ళకి దోశలు అవి వేసిచ్చి వీళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత ఇంకా నేను దేవుడి పని అది చేసుకుంటాను. ఎందుకంటే ఇంకొంచెం టైం పడుతుంది, క్లీనింగ్ అది అంతా ఉంది. ఇంకా వీళ్ళకి ఫస్ట్ ఇవి పెట్టి పంపించేసానంటే నా పనులన్నీ నిదానంగా చేసుకోవచ్చు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి అప్పుడైతే స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే నేను ఫ్రెష్ అయిపోయి ఆ పనుల్లో కూర్చున్నానంటే వీళ్ళకి టిఫిన్ లేట్ అయిపోతుంది. అందుకోసం అనేసి ఇంక ఇక్కడ మెయిన్ పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను పూజ రూమ్లోకి అయితే వెళ్తాను. పొద్దున్నే కదా నాకు టైం కూడా ఉంటుందిలేండి. ఈ వర్షాకాలంలో ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ స్ప్రే స్మెల్ నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఎంత లేదన్నా మనం ఎంత క్లీన్ చేసినా లైట్గా స్మెల్ అనేది అనిపిస్తుంది. ఇట్లాగా నేనైతే సింపుల్గా ఈ రూమ్ స్ప్రేని స్ప్రే చేస్తాను. కర్టన్స్ పైన, అక్కడక్కడ ఫ్లవర్ వాజెస్ పైన, చిన్న చిన్న ఐడల్స్ పైన చేసామంటే ఫ్యాన్ గాలికి మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు
మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇది లిక్విడ్ అయిపోయిన తర్వాత కూడా నేను ఈ బాటిల్ని యూస్ చేస్తాను. ఎలా అంటే వాటర్ వేసి ఇట్లాగా ఫ్లవర్ వాజెస్ పైన స్ప్రే చేసామంటే ఏదైనా డస్ట్ దుమ్ము ఉంటే పోతుందండి. ఇంక ఇట్లాగైతే నేను రెగ్యులర్గా ఇదే విధంగా యూస్ చేస్తాను అప్పుడప్పుడు. ఇంక ఇక్కడ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం అది చేసేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ దేవుడి సామాన్ అంతా క్లీన్ చేశానండి. ఇంకా వీటన్నిటికీ ఇప్పుడు బొట్లు అవన్నీ పెడుతున్నాను. ఎంతైనా బొట్లు అవి పెట్టి నిండుగా అలంకారం చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా చూడటానికి. ఈ మధ్య వీడియోస్ కూడా బాగా లేట్ అయ్యాయి. ఏం లేదండి, పండగ పనులు కదా, ఇంకా నేను ఇల్లు క్లీనింగ్ అది పెట్టుకున్నాను. ఇంకా దాంట్లో ఏంటంటే నాకు కొంచెం టైం అనేది సరిపోవట్లేదు. ఎంత లేదన్నా గార్డెన్ పనులు మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఇంకా మళ్ళీ ఇంటికి కూడా లేట్ అయిపోతుంది. ఇంటి పనులు కూడా క్లీనింగ్ అది చేసేసుకుంటే మనకి ఒక పని అంతా అయిపోయినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను 2 రోజులు వీడియోస్ అయితే లేట్ చేశానండి. ఇంక నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఆల్మోస్ట్ ఇంటి పని కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కొంచెం ఉంది, సామాన్లు తోమే పని ఒక్కటే ఉంది. ఇంకా అది కూడా 2-3 రోజులు ఎంత లేదన్నా నేను జనవరికి ఫినిష్ చేసేస్తాను ఆ పనులన్నీ. పెండింగ్ అయితే పెట్టుకోను. ఈ మధ్యలో ఊర్లకు వెళ్ళే ప్రయాణాలు అవి ఇవి కూడా తగిలేయండి బాగానే, అందువల్ల నేను కొంచెం లేట్ చేయాల్సి వచ్చింది. ఇంక ఇవాళ ఈ పనులు అయితే రేపు మళ్ళీ నేను ఊరికి వెళ్ళే పని కూడా ఉంది. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే ఫస్ట్ పూజ రూము నీట్గా మొత్తం పటాలు అన్నీ సర్దేసుకొని దేవుడి సామాన్ అంతా ఇట్లాగా బొట్లు అవి పెట్టుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా చాలా సింపుల్గానే అండి, పాలు మాత్రమే నైవేద్యంగా పెట్టాను. ఇంకా హారతి అది ఇచ్చేసిన తర్వాత ధూపం కూడా ఇప్పుడు వేయలేదండి నేను, ఎందుకంటే చాలా లేట్ అయింది. ఇంకా సాయంకాలం కూడా వేద్దాంలే అన్నట్టుగా ఇప్పుడైతే వేయలేదు. ఇంకా దేవుడి పని అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేయాలి. వంట కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేస్తానండి ఈరోజు మాత్రం, ఎందుకంటే పచ్చళ్ళు అవి ఉన్నాయి. ఏదైనా సింపుల్గా కర్రీ చేసేస్తాను. ఇక్కడ ఇంకా వంట అంతా కూడా ఆల్రెడీ రైస్ పెట్టేశాను. నాకు మసాలా కూడా రెడీగానే ఉంది. ఎగ్స్ కూడా ఉడకబెట్టి పెట్టేశానండి ఆల్రెడీ. ఇంకా తిరగమాతలో వేయడమే. కోడిగుడ్డు కుర్మా చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, ఫ్రైడ్ రైస్ లాగా అట్లా చేసుకుంటాం కదా, దేంట్లోకైనా గ్రేవీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు సేమ్ ప్రొసీజర్లో వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బంగాళదుంపలు కానీ, క్యాలీఫ్లవర్ కానీ, క్యారెట్ కానీ, చనా కానీ, బఠానీ కానీ ఏవైనా వేసుకోవచ్చండి. సేమ్ టేస్టే వస్తుంది. నేనైతే ఇక్కడ ఎగ్స్ మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు, ఇందులో వెజిటేబుల్స్ ఏమీ కలపట్లేదు. ఇంకా ఆల్రెడీ ఉడకబెట్టేస్తున్న ఎగ్స్, ఇంకా మసాలా కూడా రెడీగా ఉంది కదా, ఇంకా తిరగమాత వేసేయడమేనండి. ఈ ఎర్రగడ్డలు కొంచెం బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి. తిరగమాతలో వేసింది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా బిగినర్స్ కూడా అట్లాగే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే సాల్ట్ వేస్తున్నా, ఎందుకంటే తొందరగా ట్రాన్స్పరెంట్ అవుతాయని. అట్లాగే కొంచెం పసుపు, ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత టమాటా వేసేస్తానండి, ఎందుకంటే గ్రేవీ కావాలి కదా మనకి, అందుకోసం అనేసి. కొంచెం నిదానంగా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు. ఇంక ఇక్కడైతే నేను ఆల్రెడీ రైస్ పెట్టేసున్నాను, పెరుగు అది తోడు పెట్టేశాను. పనంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి. ఇంక ఇదొకటి చేశానంటే పనంతా కంప్లీట్ అయిపోయినట్టే. అటు ఇటుగా నాకు పనంతా అయ్యేసరికి 12 దాకా అయిందండి. దేవుడి పని అంటే పూజ సామాను ఎక్కువ మొత్తం క్లీన్ చేశాను కదా, అంటే రెగ్యులర్గా అంటే కుందులే కాకుండా విగ్రహాలు చిన్న చిన్నవన్నీ కూడా క్లీన్ చేశాను కాబట్టి లేట్ అయింది. ఇంక ఇక్కడ ఎర్రగడ్డలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇంక ఇవి కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం గ్రేవీ కర్రీ లాగే వస్తుంది.
ఇప్పుడు మనం ఇందాక నేను చూపించాను కదా మసాలా రెడీగా ఉందని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొబ్బరి వెల్లుల్లి పేస్ట్ అది 2 కలిపి ఒకే దాంట్లో పెట్టానండి. ఇంక ఇప్పుడు ఇది కూడా వేసి కొంచెం, అంటే పచ్చిదే కదా ఇది, కొంచెం మసాలాగా వేయించినప్పుడు టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. పచ్చివాసన లేకుండా మసాలా కూడా వేగిన వాసన వస్తుంది. ఇంకా మనకు సరిపోదు అంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. మనకి కావాల్సిన గ్రేవీని బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ అనేది వేసుకోవచ్చండి. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా మంచి కాంబినేషనే. ఇంకొంచెం వేస్తున్నానండి నేను, ఎందుకంటే గ్రేవీ అనేది నాకు పెద్దగా అది సరిపోయినట్టు అనిపించలేదు ఫస్ట్ వేసింది, అందుకోసం అనేసి ఇంకొంచెం వేసాను. ఇప్పుడు వాటర్ కూడా వేసుకోవచ్చు మనము, ఎందుకంటే మరీ థిక్గా ఉంది కదా, కొంచెం లూజ్ అవుట్ అయ్యేదానికి వాటర్ వేస్తున్నాను. నేను ఇంకా కూడా వాటర్ వేస్తాను, ఎందుకంటే ఎగ్స్ వేసి ఉడికి అన్నీ సరిపోయేసరికి చిక్కబడిపోతుంది. పచ్చిమిర్చి వేసాం కదా, అయినా కూడా మన టేస్ట్కి తగినట్లుగా కొంచెం కారం, ఇంక వీటన్నిటిని కలిపి బాగా కలిపేసి ఉడికించుకోవాలి. బబుల్స్ వస్తాయి కదా బాగా తెరిలినట్టుగా, అట్లాగైతే ఉడికించుకోవాలి ఖచ్చితంగా. ఇదిగోండి, ఇంకా కూడా కొంచెం వాటర్ వేస్తున్నాను నేను మధ్య మధ్యలో. ఇప్పుడైతే ఇంకా ఎగ్స్ కూడా వేసేస్తాను. ఈరోజు ఎగ్స్ అయితే అన్నిటికీ ప్యాచెస్ పడ్డాయి, అవి ఓపెన్ అయినట్టే అయ్యాయి, అందుకని కటింగ్ చేయలేదు. ఇంకా ఓపెన్లో నుంచి ఉప్పు పసుపు అనేది కారం అనేది ఎగ్గు పట్టేస్తుందిలే అని చెప్పేసి నేను వేయలేదండి. ఇంకింతే, ఇంకొంచెం బాయిల్ అయిన తర్వాత ఉప్పు కారం చూసుకొని అన్నీ సెట్ అయ్యాయి అనుకుంటే కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయడమే. చాలా ఈజీ ప్రొసీజరు. ఇంకా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం అయితే టీ అయితే తాగుతున్నానండి. ఇక్కడ బాగా తలనొప్పిగా అనిపించింది, అందుకనేసి ఇక్కడ ఒక గ్లాస్ టీ అయితే తాగుతున్నాము. వాతావరణం కూడా ఉన్నట్టుండి చల్లగా అయిపోయింది, క్లైమేట్కి కూడా కొంచెం టీ తాగితే బాగుంటుంది అనిపించిందండి నాకు. ఇంకా అదే ఇక్కడ కూర్చొని నేను మా వారిద్దరం టీ తాగుతున్నాము. రేపు మళ్ళీ జర్నీ ఉందండి, ఇంట్లో పనంతా ఇంకా చేసి పెట్టుకొని రెడీగానే అన్నీ పెట్టి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది రేపు వీడియోలో చెప్తాను. ఇంకా ఈవినింగ్ పనులు కూడా అన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం సందదీపం అది పెట్టేసిన తర్వాత ఇక్కడైతే కొంచెంగా ధూపం వేద్దామని చెప్పేసి కోన్ వెలిగించాను. మొత్తం దేవుడి గదిలో దేవుడికి చూపించేసి ఇంక ఇక్కడ హాల్లో మొత్తం బెడ్రూమ్స్లో అన్నిట్లో వేస్తున్నాను. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి, మనకు కూడా మైండ్ అనేది చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అసలు ఎంత ఇదిగా అనిపిస్తుందో, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నేనైతే ఇది ఇట్లాగా వారంలో 3 సార్లు వేస్తాను. నేను ఇదివరకు కూడా చెప్పాను కదా మీకు. నాకైతే ఇది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, అందుకోసం అనేసి ఇట్లా వేసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి చూపించాలి. బుద్ధ కార్నర్ పైన నేను ఈ మధ్య ఏం చేసామంటే మా వారు లైట్ ఏదో నచ్చిందని బుక్ చేశారు. చాలా బాగుంది అది, అంటే మన అడుగులు సెన్సార్ని బట్టి అది వెలుగుతోంది. లేదా మనం పక్కకి వెళ్ళిపోయామంటే ఆగిపోతుంది, మనము నడిచేటప్పుడు అది ఆన్ అవుతుంది. భలే నచ్చిందండి నాకు అది. ఇంకా లైట్స్ అన్నీ కూడా మొత్తం ధూపం వేసిన తర్వాత ఆఫ్ చేసేస్తాము, ఎందుకంటే కొంచెం వర్షం పడినప్పుడు పురుగులు దోమలు ఎక్కువ వచ్చేస్తాయి మాకు, అందుకనేసి ఆ ఒక లైటే ఉంచి కొరవన్నీ ఆపేస్తున్నాము. ఇదిగోండి, ఇక్కడ నేను నడుస్తున్నాను కదా, నా అలికిడికి ఆ లైట్ వెలిగింది. దగ్గరగా కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, చాలా బాగుంది. ఇవాళకి ఇదేనండి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తూనే ఉంటానండి. బాయ్ అండి.